డల్లాస్లో అయితే ఒక బంగారం దొంగతనం జరిగింది. అది కూడా ఫ్యామిలీ వెకేషన్కి వెళ్ళినప్పుడు జరిగిందనమాట. ఈ న్యూస్కి సంబంధించిన విషయాలు, ఫొటోస్ అన్నీ కూడా ఈ రీల్ ఎండింగ్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. అసలు విషయం ఏమిటి అంటే ఇది వచ్చేసి డల్లాస్ ఏరియాలోని మెకినీ టెక్సాస్లో అయితే జరిగిందనమాట. రెలిక్ హౌస్ అపార్ట్మెంట్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే వెకేషన్కి ఫ్యామిలీ మొత్తం వెళ్ళారో వాళ్ళ ఇంట్లో ఎవరో దొంగతనానికి అయితే వచ్చేసారనమాట. వాళ్ళు శుక్రవారం రాత్రి వెకేషన్కి బయలుదేరారు. ఆ సమయంలో ఎవరో తలుపు తాళం కట్ చేసి ఇంట్లోకి చొరబడి కేవలం బంగారం మాత్రమే దొంగలించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దొంగలు ఎటువంటి ఎలక్ట్రానిక్స్ కానీ, ఇమిటేషన్ జ్యువెలరీ కానీ, ఇతర విలువైన వస్తువులు ఎలాంటివి కూడా వాళ్ళు టచ్ చేయలేదు. వాళ్ళు కేవలం మాస్టర్ బెడ్రూమ్ క్లోసెట్లో మాత్రమే వెతికారు. అలాగే శారీస్, బ్రీఫ్ కేసులు చెక్ చేసి సుమారు 200 గ్రాములు అంటే 20 తులాల బంగారాన్ని అయితే వాళ్ళు తీసుకెళ్ళడం జరిగింది. డల్లాస్ ప్రజలైతే జాగ్రత్తగా ఉండండి. మరియు ఈ సమాచారాన్ని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలీదో, డల్లాస్లో ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. నేను అమెరికా వచ్చిన స్టార్టింగ్ నుంచి నేను ఇదే విషయం చాలాసార్లు చెప్పాను. మేము ఉండేది అపార్ట్మెంట్స్లో, అంటే కమ్యూనిటీ హౌసెస్లో. ఇక్కడ కూడా డోర్స్ బ్రేక్ చేసుకొని లోపలికి వచ్చి గోల్డ్ డిటెక్టర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఉన్న గోల్డ్ని తీసుకెళ్తారు. వాళ్ళ దగ్గర గన్స్ ఉంటాయి, గన్తో బెదిరిస్తారు. ఇలాంటి ఇన్సిడెంట్ మేము విని ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటాము. అందుకే అదే ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటాను అనమాట. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరి సేఫ్టీ వాళ్ళకి చాలా ముఖ్యము. ఇలాంటి ఇన్సిడెంట్ రోజుకొకటి జరుగుతూ ఉంది, మీరు వింటూనే ఉన్నారు. ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్స్లో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ముందు ఇంకా ఎలా ఉంటుంది, ఎలాంటి ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది అయితే మనకు తెలియదు. సో ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని అయితే షేర్ చేసి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అందరూ జాగ్రత్తగా ఉండాలి అనేది అయితే నా మెయిన్ ఇంటెన్షన్. గన్ కల్చర్ ఎక్కువ. సో ఇప్పుడు మన దగ్గర ఇవన్నీ ఉన్నాయని తెలిస్తే మనుషులము భయపడుతూ ఉండాలి, లేదంటే ఇంట్లో వస్తువు ఉండి మనం బయటికి వెళ్ళినా కానీ ఇలాంటి పరిస్థితి అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అందరూ జాగ్రత్తగా ఉండడం కోసం మాత్రమే నేనైతే అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను.